Hi, hello. My name is Geetanjali. He looks Hyderabad 30. I am working as team leader. Today I am showing how to cook the biryani in He Looks Cookware. Let us start. ఓకే, ఇప్పుడు బిర్యానీ చేస్తున్నాం కదా. వెజ్ బిర్యానీ నేను చేసేది వెజ్ బిర్యానీ. ఫస్ట్ ఏం చేయాలి అంటే ఆల్ వెజ్జీస్ తీసుకుందాం. ఆల్ వెజ్జెస్ తీసుకుంటున్నాం. టమాటో, ఆనియన్, బీన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, ఓకే, కారం, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, మీకు ఇష్టమైన బిర్యానీ మసాలా అన్నీ వేసుకొని కొద్దిగా కర్డ్ ఇది మిక్స్ చేసుకోవాలి. ఓకే, కొద్దిగా మనకి ఇష్టమైన ఫ్లేవర్ పుదీనా కూడా కొద్దిగా వేసుకొని ఇది మిక్స్ చేసి ఒక 15 మినిట్స్ ఆ 20 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి దీన్ని. ఇప్పుడు స్టవ్ వెలిగించి మనము ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ పోసిన బాస్మతి బియ్యాన్ని 70% కుకింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా? ఓకే, ఇందులో ఇప్పుడు దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, జింజర్ గార్లిక్ పేస్ట్, మన మిర్చి ఇవన్నీ వేసి కొద్దిగా ఫ్లేవర్కి కొద్దిగా సాల్ట్ వేసి తర్వాత దీన్ని కొద్దిసేపు ఇలా కలిపి హై ఫ్లేమ్లో 70% రైస్ ఉడికే వరకు క్యాప్ పెట్టాలి. ఇప్పుడు 70% ఉడికే వరకు క్యాప్ పెట్టాలి. 10 మినిట్స్లో అనేది అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి మన బౌల్ని పెట్టేసి దీంట్లో మనకు నచ్చిన స్పైసెస్, బిర్యానీ ఆకు అంటే వితౌట్ ఆయిల్ బిర్యానీ చేస్తున్నానండి, వెజ్ బిర్యానీ దమ్. ఓకే, ఇది బిర్యానీ ఆకు, స్పైసెస్, దాల్చిన చెక్క, మీ ఇష్టమైన స్పైసెస్ ఉన్నాయి వేసి చాజీరా వేసి కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టి ఇది ఫ్లేవర్ కొద్దిగా వచ్చే వరకు చేయాలి. ఇందులో ఇప్పుడు మ్యాగ్నేట్ చేసుకున్న మనం ఉంది కదా వెజ్జీస్ అన్నీ ఇవి వేసేయాలి. ఓకే, ఇప్పుడు కర్రీ అనేది ఉడికింది. దీన్ని కొద్దిగా బౌల్లోకి తీసుకుందాం. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు రైస్ కూడా 70% ఉడికింది. దీంట్లో లేయర్గా వేసుకోవాలి మనం. చేశాం కదా. ఇప్పుడు ఈ కర్రీ ఉంది కదా, ఈ కర్రీని దీనిపైన వేసుకోవాలి. దీంట్లో వేసుకోవాలి కర్రీని, మిగిలిన కర్రీని వేసుకొని ఇప్పుడు ఈ మిగిలిన రైస్ ఉంది కదా దీని మీద ఇంకొక లేయర్గా వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు రైస్ ఒక లేయర్ వేసాను కదా. ఇప్పుడు డీప్ ఫ్రై తీసుకున్న ఆనియన్స్ అనేవి దీనిపైన కలరింగ్ చేసుకోవాలి మనం. ఓకే, ఇప్పుడు ఇలా పెట్టాం కదా, దీన్ని క్యాప్ పెట్టి స్టవ్ని సిమ్లో పెట్టేసుకోవాలి. ఒక 10 మినిట్స్లో బిర్యానీ అనేది రెడీ అయిపోతుందండి.
ఓకే 10 మినిట్స్ అయింది. ఇప్పుడు బిర్యానీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇప్పుడు మనం సర్వ్ చేసుకొని తిందాం. చూద్దామా బిర్యానీ? చూడండి, బిర్యానీ అనేది అయిపోయింది. వెజ్ దమ్ బిర్యానీ అయిపోయింది.